నేను అడుగుతాను, ఇప్పుడు ఇందులో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈరోజు ఇంత కష్టం మీద పంటి బిగువన, ఎందుకంటే మధ్యలో కోవిడ్ రావడం వల్ల 2 ఏళ్ల పాటు నష్టాలు, అడిషనల్ ఖర్చులు రావాల్సి రాకపోవడం స్టేట్కు, పైగా బరువు, ఈ రెండింటి వల్ల పడిన దెబ్బ 60,000 కోట్ల దాకా, దాన్ని కూడా తీసుకొని మీ అయినా కూడా పంటి బిగువన పథకాలు లేదా చెప్పిన హామీలు ఇచ్చుకుంటూ వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు దాని నుంచి నెక్స్ట్ వచ్చేసరికి జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేయకపోతే రాష్ట్రం పూర్తిగా మునిగిపోతుంది. ఆర్థికంగానే కాదు, రాష్ట్రం ఆర్థికంగా మునగడం అంటే ప్రజల జీవితాలు చిత్రం అయిపోతాయి, చిన్నాభిన్నం అవుతాయి. అందుకే ఆచితూచి హామీలు ఇస్తున్నారు. లేకపోతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రోజుకోటి తీస్తున్నాడు. ఉన్నట్టుండి 4,000 అన్నాడు పెన్షన్, ముందు ఒకసారి వాళ్ళకన్నాడు, ఇంకొకరు వీళ్ళకన్నాడు 50 ఏళ్ళ కట్ చేస్తా అన్నాడు. అప్పటికప్పుడు ఏది అనిపిస్తే అది అంటుపోతున్నాడు. వాటి లెక్క తీస్తే 1,50,000 కోట్లు అవుతున్నాయి. మనం అమలు చేసినవి ఇంతకాలము ఒక 70,000 కోట్లు అవుతున్నాయి. 70,000 కోట్లకే ఈ 70,000 కోట్లు కూడా మామూలు పద్ధతుల్లో ప్రభుత్వాలుంటే కావు. అంత కూడా కిందికి చేరదు. లంచాలు, మధ్యలో ఫిల్టరేషన్లో పిల్ఫరేజ్లు అన్నీ పోను. రూపాయి కిందికి గవర్నమెంట్ నుంచి పోతే అది 40 పైసలు, డిపెండింగ్ ఆన్ దాన్ని బట్టి కింద, అది మాత్రమే బెనిఫిషరీకి చేరే రోజుల నుంచి. రూపాయి అంటే రూపాయి మొత్తం బెనిఫిషరీ చేతిలో డైరెక్ట్ పోయే రోజులు ఈరోజు వచ్చాయి. దేనివల్ల? థ్యాంక్స్ టు ది విలేజ్ సెక్రటేరియట్, వార్డు సెక్రటేరియట్స్, డీసెంట్రలైజేషన్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ వాలంటీర్ వ్యవస్థ, కింద డోర్ స్టెప్ వరకు అడ్మినిస్ట్రేషన్ పోవడం వల్ల అది సాధ్యమైంది.